Viewers, Voice of Vasu 77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. Guys, మొన్ననే పీర్ల పండుగ అతి ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజుతో లాస్ట్ రొట్టెల పండుగ కూడా జరుపుకున్నాం కదా హిందువులం. అదే విషయం అర్థమైనట్టుంది. ఇప్పుడు గురు పూర్ణిమ వచ్చింది కదా. యాక్చువల్గా గురు పూర్ణిమ అంటే మరి ఎవరిని పూజించాలి? పొద్దున మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే టెంపుల్లో ఉన్నాం, లైన్ కట్టినాం, గురువుని పూజించుకొని వచ్చినాం. వ్యాసాయ విష్ణు రూపాయ, నిజమైన గురువు వ్యాస భగవానుడు. వ్యాస భగవాను జయంతి గురు పూర్ణిమ అంటే వ్యాసునికి సంబంధించినటువంటి పండుగ. మరి ఎవరిని పూజిస్తారు వెళ్ళి? మరి ఏ గుడిలో కాడ రష్ ఉందో చూడండి. తెలుసుకోండి మన పండుగల యొక్క ప్రాశస్త్యము. ఏ పండుగ ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవుని మనం పూజిస్తుంటాం కదా, అందరూ ఒకటే కదా. ఈ టెంపుల్లో వద్ద విపరీతమైన క్యూ. మరి విషయం తెలుసుకోకుండా ఇతర మతస్థులు మనం చూసి నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. ఒకరిని వేరేది చూపించినప్పుడు కింది నుంచి 3000 మరీ మనకు చూపిస్తాయి కదా. మనం కరెక్ట్గా ఉంటే ఇతర మతస్థులకి మన పైన జోకులు వేసుకుని హాస్యాస్పదంగా నవ్వుకునేటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం కూడా మన శాస్త్రాలు, ఇతిహాసాలు వాటికి తగ్గట్టుగా మనకున్న పండుగలని మనం సక్రమంగా జరుపుకుంటే అది మనకు మంచిది, ధర్మానికి మంచిది. పరమతస్థులు ఎవరు కూడా చూసి మనం నవ్వరు. కొన్ని విషయాలు గత వీడియోలో కూడా చెప్పిన విధంగా చూస్తూ ఉంటే ఈరోజు లాస్ట్ అంట రొట్టెల పండుగ. మరి ఎంతమంది పోయినరు? మరి నెల్లూరు బారా షహీదు దర్గా కాడికి వెళ్ళి కోరికల రొట్టెలు ఇచ్చి పుచ్చుకొని పాచిపోయిన రొట్టెలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆ రొట్టెని అట్నే పెట్టి మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ ఇంకో రొట్టె తీసుకొచ్చుకుంటారు కదా. వ్యాస భగవాను జయంతి రోజు వ్యాసుడు గురువు, ప్రపంచానికి గురువు, మనకు గురువు. వ్యాస భగవాన్ని పూజించండి. ఏదో చిల్లర దేవుళ్ళని వెళ్ళి పూజించకండి.